హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది పిఎఫ్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తాం కదా ఆన్లైన్లో. వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేసినా కూడా మన యొక్క అప్లికేషన్ అనేది ఫీల్డ్ ఆఫీస్లో వచ్చేసి పెండింగ్లో ఉండిపోతుంది కదా. సో చాలామందికి ఈ యొక్క ప్రాబ్లం అయితే ఉంది. సో దానికి సొల్యూషన్ అనేది ఎలా ఏంటనేది మనము ఇప్పుడైతే తెలుసుకుందాం. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఫీల్డ్ ఆఫీస్లో ఒక 30 to 40 డేస్ టైం అయితే పడుతుంది. సో ఆ 30-40 డేస్ కూడా అయినా కూడా కంప్లీట్ అయిపోయినా కూడా ఎవరికైతే ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదో వాళ్ళకైతే ఇప్పుడైతే ఈ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుంది. సో మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా పిఎఫ్ మెంబర్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డూ యూ హ్యావ్ క్లెయిమ్ ఐడి అని అడుగుతుంది. సో మీరు క్లెయిమ్కి సంబంధించి సరే అంటే ఇప్పుడు ఎవరైనా సరే పిఎఫ్ విత్డ్రాల్ పెట్టినా కూడా సో పిఎఫ్ విత్డ్రాల్ అవ్వకపోయినా సరే అంటే అక్కడ క్లెయిమ్డ్ అని చెప్పేసి మనకు చూపించి స్టేటస్లో మనకి అకౌంట్లో అమౌంట్ పడకపోయినా సరే మీరు ఎక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు పిఎఫ్కి సంబంధించి జాయింట్ డిక్లరేషన్ ఫామ్ కోసం మనమైతే సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే నో అని చెప్పేసి ప్రెస్ చేశాను. సో ఇక్కడైతే మన యొక్క యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సో కింద క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో నాదైతే గ్రీవెన్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అగైన్స్ దిస్ యూఏఎన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి మీకు. సో ఆ డాష్బోర్డ్ ఏంటి ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను నేనైతే. సో ఫ్రెండ్స్ మీరైతే గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే పిఎఫ్ ఆఫీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఈ పిఎఫ్ ఆఫీస్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గ్రీవెన్స్ కేటగిరీ అని దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్కు సంబంధించి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆధార్ నాట్ లింక్డ్ ఆర్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఆధార్కు సంబంధించి మీ ప్రొఫైల్కి సంబంధించి. సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏంటంటే అది జేడీ ఫామ్కి పర్పస్ మీద అయితే ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను ఇదంతా ఎందుకు చూపించలేకపోతున్నా అంటే నాది ఆల్రెడీ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అయ్యి నాదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో నాకైతే గ్రీవెన్స్ ఓపెన్ కావటం లేదు. సో నా దగ్గర ఉన్న కొన్ని పిక్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేసి మీకైతే వీడియో అయితే ప్రాసెస్ అనేది చెప్తున్నాను. సో మీరు అక్కడి నుంచి కంప్లీట్ చేసుకోండి. సో గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ దగ్గర మీరు ఎప్పుడైతే అప్లై చేశారో మీకు ఇప్పటి వరకు ఎన్ని డేస్ అయ్యింది అని చెప్పేసి టైప్ చేయండి. సో అంటే ఎలా అంటే సో గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ దగ్గర వచ్చేసి మీరైతే ఒక 40 డేస్ 30 డేస్ అవుతుందండి మేము సబ్మిట్ చేసేసి, మాకైతే ఇంతవరకు అప్రూవల్ అయితే రాలేదని చెప్పేసి మీరైతే మెన్షన్ చేయండి. సో అది ఇంగ్లీష్లో మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ చూస్ ఫైల్స్ దగ్గర వచ్చేసి మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీ యొక్క పిఎఫ్లో అకౌంట్లో లాగిన్ అయితే మీకు జేడీ ఫామ్ సబ్మిట్ చేశారు కదా, ఆ యొక్క జేడీ ఫామ్ దగ్గర మీకు పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఆ యొక్క స్క్రీన్ షాట్ అయితే మీరు మీ దగ్గర ముందుగానే పెట్టుకోండి. సో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలనేసి చూద్దాం ఇప్పుడు. సో ఇది నా యొక్క ఓల్డ్ స్క్రీన్ షాట్ అండి, ఈ విధంగా తీసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పెండింగ్ ఎట్ బెంగళూరు ఫీల్డ్ ఆఫీస్ అని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు బెంగళూరు ఫీల్డ్ ఆఫీస్కి అంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఏ ఆఫీస్కి అంటే మన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఇక్కడ మీరు ఇక్కడ ఏమైతే పేరు కనిపిస్తుందో అయితే మీరైతే కొంచెం క్లియర్గా చూసుకోండి. సో నాది బెంగళూరు ఫీల్డ్ ఆఫీస్ ఉంది కాబట్టి నేను బెంగళూరు ఫీల్డ్ ఆఫీస్కి గ్రీవెన్స్ అయితే పెట్టాను. సో వీళ్ళకి పెట్టిన తర్వాత నాకు వితిన్ 7 డేస్లో నాకైతే కంప్లీట్ అయితే చేశారు. నేను ఇప్పుడు కంప్లీట్ అయింది కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, యాక్సెప్టెడ్ బై బెంగళూరు ఫీల్డ్ ఆఫీస్ రీమార్క్ ఓకే. సో నాకైతే కంప్లీట్గా చేంజ్ అయితే అవ్వడం జరిగింది.
నా యొక్క జేడీ ఫామ్ అయితే వాళ్ళైతే అప్రూవల్ చేశారు. సో మీకు కూడా ఖచ్చితంగా 100కి 100% మీకైతే రావడం జరుగుతుంది. సో వీళ్ళు మనకు వచ్చేసి మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేస్తారు. మనం గ్రీవెన్స్ పెట్టిన తర్వాత మన గ్రీవెన్స్ కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి మనం మాటిమాటికి ఓపెన్ చేయాల్సిన పని కూడా లేదు. సో కంప్లీట్ అయిన తర్వాత వన్స్ వాళ్ళే మనకు మెసేజ్ చేస్తారు. సో మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రాసెస్ చూపించలేదు అని చెప్పేసి మీరు ఎవరు కొంచెం ఇబ్బంది పడద్దు. సో చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఏదైతే పిఎఫ్ ఆఫీస్లో మనం జేడీ ఫామ్ అయితే ఇక్కడ మనకు పెండింగ్ అని చూపిస్తుందో ఆ యొక్క పిఎఫ్ ఆఫీస్ మీరైతే ఆ లిస్ట్లో సెలెక్ట్ చేసుకొని మీరైతే మిగతా ప్రాసెస్ అంటే ఏమి ఉండదు. సో మనమైతే ఏం చేయాలనుకుంటున్నాం, జేడీ ఫామ్ సబ్మిట్ చేసాం కాబట్టి ఆధార్కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆధార్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత గ్రీవెన్స్ డిస్క్రిప్షన్లో మనమైతే మేము ఒక 40 days లేదా 50 days అవుతుందండి. మాకు ఇప్పటివరకు ఎంప్లాయర్ నుంచి యాక్సెప్ట్ అయ్యింది, కానీ పిఎఫ్ ఆఫీస్ నుంచి మనకి ఇంకా అప్రూవల్ రాలేదని చెప్పేసి మీరైతే చిన్న డిస్క్రిప్షన్ అయితే రాసేయండి. తర్వాత మీరైతే తీసుకున్న స్క్రీన్షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఫైల్ అయితే అటాచ్ చేసేసి యాడ్ ఫైల్ మీద కొట్టిన తర్వాత మీకైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని కొట్టేసి మీరైతే గ్రీవెన్స్ అయితే రిపోర్ట్ చేయవచ్చు. సో రిపోర్ట్ చేసిన తర్వాత మీకైతే వితిన్ 7 days ఆర్ 8 daysలో మీకైతే మ్యాక్సిమం 1 week అండి. 1 weekలో మీకైతే ఖచ్చితంగా సాల్వ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఈ వీడియో అర్థం కాకపోతే నేను ఫర్దర్గా మీకోసం నా టెలిగ్రామ్ ఛానల్లో వేరే ఎవరిదైనా సరే యూఏఎన్ నెంబర్తో లాగిన్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చేసి దాన్ని అయితే ఒక పర్టికులర్ ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఈసారి రికార్డ్ చేసి దాన్ని అయితే మీకు పిన్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఆర్ వాట్సాప్ ఛానల్లో మీరైతే యాక్టివ్గా ఉండి జాయిన్ అయ్యారనుకోండి, మీరు అక్కడి నుంచి ఫర్దర్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ అయితే నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. కానీ మీకు అక్కడి